నమస్తే, వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను హాసిని. 2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో ప్రముఖ గజల్ గాయకులు, గిన్నిస్ వరల్డ్ రికార్డు హోల్డర్ గజల్ శ్రీనివాస్ పర్యవేక్షణలో నంబర్ 1 ఓటీటీ మీడియా పార్ట్నర్ గా వ్యవహరిస్తున్న ఈ తెలుగు మహాసభలకు ఎంతో మంది ప్రముఖులు హాజరవుతున్నారు. తెలుగు వారి ఆత్మ గౌరవానికి ప్రతీకగా జరగబోయే ఈ మహాసభలు జరిగే ప్రాంతం నుంచి మా ప్రతినిధి రవీంద్ర మాక్ లైవ్ ఇప్పుడు చూద్దాం. హాసిని, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం గుంటూరులో ఏటుకూరు నేషనల్ హైవేలో ఉన్నటువంటి శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీలో మనం ఉన్నాం. ఇక్కడే జనవరి 3, 4, 5 తేదీల్లో 3వ తెలుగు ప్రపంచ మహాసభలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఒక భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ప్రముఖ గజల్ గాయకులు గజల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో, అలాగే దీనికి మీడియా పార్ట్నర్గా నంబర్ 1 మీడియా సంస్థలు ఓటీటీ రూపంలో దీనికి సంబంధించి మీడియా పార్ట్నర్గా వ్యవహరిస్తుంది. దీనికి సంబంధించి ఇంకా కొద్ది రోజుల్లోనే ఎంతో వైభవంగా ఘనంగా ప్రారంభం కాబోయేటువంటి ఈ తెలుగు మహాసభలకు జరుగుతున్నటువంటి ఏర్పాట్లు మనం చూస్తున్నాం. ఇక్కడికి ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి ఎంతోమంది ప్రముఖులు రానున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్ల విషయంలో ఎక్కడా కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా మనం చూస్తున్నాం. ఇది మెయిన్ డయాస్. ఇది ఎందుకంటే జర్మన్ టైప్లో ఇది మెయిన్ డయాస్. ఇది చాలా ఒక ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రాకుండా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే దాదాపుగా 20 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ తెలుగు ప్రపంచ మహాసభలకు ఎంతోమంది అతిరథ మహారథులు ఇక్కడికి రాబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో ఇప్పటికే నిమగ్నమయ్యారు ఆహ్వానితులు. అలాగే అందరూ కూడా ఇక్కడికి రావటానికి, అలాగే ఈ తెలుగు ప్రపంచ మహాసభల ద్వారా తెలుగు సాంప్రదాయాలు, తెలుగు సంస్కృతిని చాటి చెప్పే విధంగా ఈ ప్రపంచ తెలుగు మహాసభలు జరగబోతున్నాయి. ఈ వేదిక ద్వారా అనేక మందికి తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను వివరించే అంశానికి సంబంధించి భారీ ఎత్తున జరుగుతున్నటువంటి ఈ 3 రోజులు జరిగే ఈ ప్రపంచ తెలుగు మహాసభల్లో అనేక మంది రావటానికి కూడా ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అలాగే గవర్నర్లు, అనేక మంది టాలీవుడ్, బాలీవుడ్ సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి ప్రముఖులతో పాటు అనేక రంగాలలో విశిష్ట సేవలు అందిస్తున్నటువంటి, ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి వారు చాలామంది ఇక్కడికి రాబోతున్నారు. ఈ తెలుగు ప్రపంచ మహాసభలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఏర్పాట్లలో ఇప్పటికే దాదాపుగా పూర్తి కావచ్చింది. దీనికి సంబంధించి చుట్టూ ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాలను కూడా పరిశుభ్రంగా చేసి దానికి రోడ్డు సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి నంబర్ 1 మీడియా సంస్థల తరపున ఓటీటీ ద్వారా ఒక సరికొత్త అధ్యాయానికి తెరలేపబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి మీడియా చరిత్రలోనే ఒక సరికొత్త సువర్ణ అధ్యాయం కింద ఇది మారబోతుంది. జనవరి 2026, 3, 4, 5 ఈ 3 తేదీల్లో తెలుగు ప్రపంచ మహాసభలు ఎంతో ఘనంగా జరగడానికి ఇక్కడ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి కావస్తున్నాయి. దీనికి సంబంధించి నంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరగబోతున్నాయి. దీనికి సంబంధించి గజల్ శ్రీనివాస్, ఆయన ప్రముఖ గజల్ గాయకులు, అలాగే గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నటువంటి గాయకులుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఎంతమంది అభిమానులు ఉన్నారో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆయన ఆధ్వర్యంలో, సంయుక్త ఆధ్వర్యంలో ముఖ్యంగా ఈ యొక్క నంబర్ 1 ఓటీటీ ద్వారా ప్రపంచానికి ఈ తెలుగు మహాసభలను, తెలుగు ప్రాముఖ్యతను ప్రాచుర్యం చెందించడానికి, అలాగే ఈ యొక్క తెలుగు ఘనతను నలుమూలల దిశలా చేయడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి నంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు మనతో ఉన్నారు. దీనికి సంబంధించి ఏ రకంగా జరగబోతున్నాయి, ఎవరెవరు ఈ కార్యక్రమానికి రాబోతున్నారు, దీనికి సంబంధించినటువంటి అన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఈ తెలుగు మహాసభలను ఎంతో ఘనంగా ఏర్పాటు చేయడానికి, నిర్వహించడానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిగా వస్తున్నాయి. దీని మీద మేము ఈరోజు ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు, దాని వ్యవస్థాపకులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈసారి 3వ ప్రపంచ తెలుగు మహాసభలు మన గుంటూరులో జరగడం మన అదృష్టంగా భావిస్తున్నాం.
మరి గజల శ్రీనివాస్ గారు ఆయన ఎంతో పట్టుదల వ్యక్తి. ఆయన తెలుగు భాష కోసం ఆయన పరితపిస్తున్న వ్యక్తి. గతంలో 2 సార్లు, ఒకసారి భీమవరంలో, ఒకసారి రాజమండ్రిలో ఇది చాలా ఘనంగా దీన్ని నిర్వహించడం జరిగింది. ఈసారి 3వ సభలు వచ్చి మన గుంటూరులో పెట్టడం జరిగింది. దీనికోసం గత సంవత్సర కాలంగా ఆయన గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ఇది అంతా తిరగడం, రాష్ట్రం అంతా తిరిగి అనేక ప్రోగ్రాంలు, కాంపిటీషన్స్ స్టూడెంట్స్కి, అలాగే తెలుగు భాష మీద స్టూడెంట్స్లో వాళ్ళకి పట్టు పెరగడం కోసం ఇవన్నీ కూడా ఆయన అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. దాంట్లో భాగంగా 2026 జనవరి 3, 4, 5 తేదీలో గుంటూరులో ఈ ప్రాంగణం అంటే ముఖ్యంగా అంటే ఇది సువిశాలమైన ప్రాంతం. మొత్తం 20 ఎకరాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. 30 ఎకరాల్లో పార్కింగ్ అక్కడ కాంపౌండ్ వాళ్ళ అవుతంతా కూడా పార్కింగ్ 30 ఎకరాల్లో. దీంట్లో వివిఐపీలు అతి ముఖ్యులు వస్తున్నారు. ఉపరాష్ట్రపతి గారు ఇప్పుడు కన్ఫర్మ్ అవ్వడం జరిగింది. అట్లాగే కాబోయే హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు నరసింహ గారు ఆయన కూడా కన్ఫర్మ్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్, హైకోర్టు జడ్జిలు, తెలంగాణ నుంచి జడ్జెస్ అందరూ వస్తున్నారు. వీళ్ళే కాకుండా 2 రాష్ట్రాల తెలుగు ముఖ్యమంత్రులు కూడా ఆహ్వానం లేదు. మొదటి రోజున మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారు కూడా రావడానికి అంగీకరించారు. అట్లాగే తెలంగాణ ముఖ్యమంత్రి గారు 3 రోజులు ఏదో ఒక రోజు వస్తానని చెప్పడం జరిగిందంట. ఇవన్నీ కూడా గజల శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో జరుగుతున్నాయి. మరి ఈ రకంగా వీళ్ళే కాకుండా ముఖ్యంగా సినిమా నటులు, రచయితలు, దర్శకులు, అలాగే ప్రముఖ పీఠాధిపతులు. ఎందుకంటే ఇక్కడ పీఠాధిపతులు ఎవరెవరున్నారు, కంచి పీఠాధిపతి దగ్గర నుంచి పెద్ద పెద్ద పీఠాధిపతులు అందరూ ఇక్కడికి వచ్చేస్తున్నారు. అలాగే ఇక్కడ మనం ముఖ్యంగా 5 వేదికలు ఏర్పాటు చేస్తున్నారు ఈ గ్రౌండ్లో. ఇది మనం ఈ ఏర్పాటు చేస్తుంది మన ఇదంతా కూడా ప్రధాన వేదిక. ఇది చూసారు స్ట్రాంగ్గా ఏ రకంగా చేస్తున్నారు. ఇది కూడా వచ్చేసి 130x330 అది చాలా పెద్ద వేదిక. సుమారు 10-15 వేల మంది పెట్టే వేదిక, ప్రధాన వేదిక ఇది. ఆ పక్కన వచ్చేసి అదొక మరో వేదిక. అట్లా మొత్తం 5 వేదికలు ఇక్కడ ఏర్పాటు జరుగుతున్నాయి. ఇంకా 10 రోజులే సమయం ఉంది. సో ఏర్పాట్లు కూడా చాలా చక్కగా అనుభవజ్ఞులు వీళ్ళందరూ కూడా దగ్గరుండి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారికి గుంటూరు జిల్లా వాళ్ళకి అవకాశం ఏంటంటే ఇదొక పండుగ, తెలుగు పండుగని చూడటం కోసం వేలాది మంది కూడా తరలి వస్తున్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ రామచంద్రరాజు గారు ఆధ్వర్యంలో మరి ఆయనంత భోజనాలు అంటే ఉదయం స్నాక్స్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్, ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్ ఎంతమంది వచ్చిన ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆ పక్కన అంతా కూడా. అక్కడ కూడా వివిఐపీలకి ఒక చోట, విఐపీలకి ఒక చోట, మిగతా వాళ్ళందరూ కూడా వచ్చిన అతిథులు, సామాన్య అతిథులు అందరికీ ఒక చోట ఒకటే ఫుడ్ అందరికీ తెలుగింటి ఫుడ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా ఏంటంటే మన పాత్ర దీంట్లో నంబర్ 1 OTT మనం ఇంకా పూర్తిగా లాంచ్ చేయకముందే మన మీద నమ్మకంతో ఇది మంచి అవకాశాన్ని ప్రజలకు చూపెట్టడానికి, ప్రపంచం అంతా ఉన్న తెలుగు వాళ్ళకి చూపెట్టడానికి నంబర్ 1 OTTకి మన అవకాశం ఇచ్చారు. చాలా సంతోషం. మన వాళ్ళు కూడా అంతా రెడీ టీమ్స్ అన్నీ వచ్చారు. వాళ్ళు కూడా చెప్తారు. ఇప్పుడు ఎవరు మన కెమెరా డిపార్ట్మెంట్ టీమ్స్ ఉన్నారు, అట్లాగే టెక్నికల్ టీం వచ్చారు, అలాగే యాంకర్స్ సంబంధించిన వాళ్ళు, అలాగే స్క్రీన్స్ పెడుతున్నాం మనం. వీళ్ళందరూ కూడా దీని గురించి వివరిస్తారు వరకు వాళ్ళు. ముఖ్యంగా ఈ ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్న వాళ్ళు కూడా జీవనం వాళ్ళు ఆధ్వర్యంలో ఇవన్నీ చేస్తున్నారు. వారు కూడా ఇప్పుడు మీ అందరికీ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు సమాచారం తీసుకొని తెలుస్తుంది. చివరిగా చెప్పేది ఏంటంటే డాక్టర్ గజల శ్రీనివాస్ గారు ఈ తెలుగు జాతి కోసం, తెలుగు భాష కోసం మరి ఆయన ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర సారస్వత పరిషత్ అని స్థాపించి ఈరోజు ప్రపంచం అంతా అన్ని దేశాలు తిరిగి 3 గిన్నిస్ బుక్ రికార్డు అవార్డులు సాధించిన ఆయన మహానుభావుడు ఇది పెట్టడం. వారి ఆధ్వర్యంలో మీ అందరూ కూడా తరలిరండి. ఇది అసలు మీరు దొరకదు. ఎంత ఖర్చు పెట్టినా మీరు ఒక దేశం వెళ్ళాలంటే చాలా ఖర్చు పడి అవుతుంది. మన 50 దేశాల నుంచి జనం వస్తున్నారు. ఈరోజు 50 కంట్రీస్ నుంచి తెలుగు వాళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారు. మరి వాళ్ళందరూ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు నివాసం ఉంటాను ఇక్కడ. అలాగే 140 సంఘాలు, తెలుగు సంఘాలు భారతదేశంలో నుంచి అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నాయి. దాంట్లో భాగంగా ఇప్పుడు నేను కూడా రేపు తమిళనాడు, ఎల్లుండి కర్ణాటక, తర్వాత ఢిల్లీ ప్రోగ్రామ్స్ పెట్టుకుని వాళ్ళందరినీ ఆహ్వానించడానికి, వ్యక్తిగతంగా పెద్దలను ఎవరికైతే అవార్డులు వచ్చిన పురస్కారాలు వాళ్ళు ఇంటర్వ్యూ చేయడానికి మన ఛానల్లో నేను వెళ్ళడం జరుగుతుంది స్వయంగా. సో ఈ ప్రోగ్రాం అందరూ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తాటి కృష్ణారావు గారు తెలుగు భాషను అభిమానించేటువంటి వ్యక్తుల్లో ఒకరుగా ఉన్నారు. ఈ ప్రపంచ తెలుగు మహాసభలకు సంబంధించి ఆయన అభిప్రాయాన్ని కూడా తెలుసుకుందాం. ఆయన రిటైర్డ్ ఎంప్లాయీస్ పోలీస్ డిపార్ట్మెంట్లో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి తాటి కృష్ణారావు గారు, ఆయన అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే చెప్పండి, ఈ కార్యక్రమం ఏ విధంగా ఉండబోతుంది?
ముఖ్యంగా అందరికీ నమస్కారం అండి. ప్రపంచ తెలుగు మహాసభల్ని మన గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేయటం చాలా ఆనందంగా ఉందండి. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారు ప్రపంచ దేశంలో ఉన్న తెలుగు మహానుభావులందరినీ కూడాను ఇక్కడ గుంటూరు తీసుకొచ్చి మన గుంటూరు ప్రజలందరికీ పరిచయం చేయటం, అలానే ఈ కార్యక్రమాన్ని గుంటూరులో ప్రారంభించినందుకు మేమందరం కూడాను చాలా సంతోషిస్తున్నాం. మాది అసోసియేషన్ ఉందండి. మా అసోసియేషన్ సభ్యులు ప్లస్ మిత్రులందరం కూడాను ఈ కార్యక్రమం 3 రోజులు తప్పనిసరిగా వస్తాము. అలానే ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసిన డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారికి, అలానే నంబర్ 1 ఓటీటీ వారు ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న నంబర్ 1 ఓటీటీ సిఎండి మంచాల సాయి సుధాకర్ గారికి మా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనం మాట్లాడినటువంటి తాటి కృష్ణారావు గారు, ఆయన అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతిరోజు నిరంతరాయంగా 5 వేదికల ద్వారా లైవ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఎక్కడా కూడా ఎటువంటి సాంకేతిక సమస్యలు రాకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి విషయాలను ఈ కెమెరా డిపార్ట్మెంట్ చూస్తున్నటువంటి చలపతి గారు, ఆయన్ని అడిగి తెలుసుకుందాం ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, ఏర్పాట్లు చేస్తున్నారు, టేకింగ్ విషయంలో కానీ లైవ్ విషయంలో కానీ అన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే చలపతి గారు. దీనికి సంబంధించి తెలుగు మహాసభలను మీరు టేకప్ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి కెమెరా డిపార్ట్మెంట్ ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేయాలి? జనవరి 3, 4, 5, 2026 తెలుగు మహాసభలు, ప్రపంచ తెలుగు మహాసభలు కార్యక్రమాలకి వీడియో సెక్షన్ మాకు ఇచ్చారు. నెంబర్ 1 ఓటీటీ ఛానల్ ద్వారా ఒక 20 వీడియో కెమెరాలు, 50 మంది కుర్రాళ్ళు ప్లస్ లైవ్లు, ఎల్ఈడి వాల్స్, ఈ ప్రోగ్రాం మొత్తం మంచిగా కవర్ చేయడానికి 50 మంది కుర్రాళ్ళతో నెంబర్ 1 ఓటీటీ ఛానల్ ద్వారా అన్నీ మంచి కవర్ చేస్తాము. నెంబర్ 1 మీడియా సంస్థల మంచాల సాయి సుధాకర్ గారి హ్యాండ్ఓవర్లో ప్రోగ్రాం మొత్తం కవర్ చేస్తున్నాము. మంచిగా 50 మంది టీంతో కొత్త టెక్నాలజీతో అన్ని వీడియోలు మంచి కవర్ చేసి 5 స్టేజీల మీద కవర్ చేసి మంచిగా కవర్ చేస్తామని చెప్తున్నాను. తెలుగు ప్రపంచ మహాసభలు విజయవంతం కావడానికి ప్రతి డిపార్ట్మెంట్ ఎంతో కష్టపడి ఇక్కడ పనిచేస్తున్నటువంటి సందర్భం. ఎక్కడా కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా దీనికి సంబంధించి కంటిన్యూగా ఈ తెలుగు మహాసభలు 3 రోజుల పాటు లైవ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కెమెరా డిపార్ట్మెంట్ చలపతి గారితో మాట్లాడినటువంటి సందర్భం. ఇప్పుడు టెక్నికల్ ఇష్యూ వచ్చేసరికి అంటే సాంకేతిక పరంగా లైవ్లు ఇవ్వటం కానీ దానికి సంబంధించి పీసీఆర్ సెటప్ అన్నీ కూడా టెక్నికల్గా చూస్తున్నటువంటి నరేష్ గారు ఉన్నారు మనతో. ఆయన అడిగి ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు, టెక్నికల్గా ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండేందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారనేది నరేష్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే నరేష్ గారు. దీనికి సంబంధించి తెలుగు మహాసభల విజయవంతం కోసం టెక్నికల్గా మీ టీం ద్వారా ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? నా పేరు నరేష్ అండి. ముందుగా ఇది 3వ ప్రపంచ ఆంధ్ర మహాసభలు జరగటం, అది గుంటూరులో జరగటం, గజల శ్రీనివాసరావు గారు నెంబర్ 1 ఓటీటీ ఛానల్ నమ్మి మంచాల సాయి సుధాకర్ నాయుడు గారికి ఒప్పచెప్పి ఆ సార్ ఆధ్వర్యంలో నెంబర్ ఓటీటీ ఛానల్ ఆధ్వర్యంలో నేను టెక్నికల్ టీమ్గా ఆల్ డిపార్ట్మెంట్స్ సందు లేకుండా ఒక 21st డేట్ నుండి ఇవాళ వరకు కష్టపడి నిరంతరం ఒక టీం వర్క్ తోటి ఒక 20-30 మందితోటి కెమెరాస్, లైవ్, పీసీఆర్ వర్క్ ఇక్కడ నుండి ప్రతిదీ ఎటువంటి ఇబ్బంది వచ్చిన వాళ్ళకి కలగకుండా ప్రతి వేదికలు దగ్గరుండి సెటప్ చేయటం, అలాగే ఈ జర్మనీ టెంట్ ప్రూఫ్ వాడుతున్నాము ఎటువంటి ఇబ్బంది లేకుండా అసౌకర్యం కలగకుండా. మళ్ళీ అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి 5 వేదికలు తెలియజేసి ఈ ప్రపంచ మహాసభల్ని ప్రపంచం అంతా తాకేలా చేస్తున్న గజల్ శ్రీనివాసరావు ముందుగా ధన్యవాదాలు. అది కూడా శ్రీ మంచాల సుధాకర్ నాయుడు గారికి ఒప్పచెప్పి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసి దీన్ని ప్రపంచం అంతా తెలియజేయాలని చెప్పేసి నెంబర్ 1 ఓటీటీ ఛానల్ని కలవడం, దాని ద్వారా ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమాన్ని మనం ప్రపంచ తెలుగు అందరికీ చూపెట్టాలని ఆశిస్తూ ఇక్కడ జరిగే ప్రతి డిపార్ట్మెంట్లో ఎటువంటి ఆటంకం హానికరం జరగకుండా ప్రత్యక్షంగా ఇక్కడే ఉండే ఆల్ టీమ్ డిపార్ట్మెంట్ ద్వారా నేను చూస్తున్నాను. దీనికి సంబంధించి కెమెరాలు ఒక 20 కెమెరాలు వాడుతున్నాము. ప్రత్యక్ష ప్రసారం, పీసీఆర్ సెటప్, లైవ్, మిక్సరు, డ్రోన్ షాట్స్, డ్రోన్లో ఒక 10 డ్రోన్లు యూజ్ చేస్తున్నాము. అలాగే వచ్చేసి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఈ ప్రపంచ మహాసభలకి ఆంధ్రాకి కవులు సంబంధించి సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు అత్యంత జనం వచ్చి దీన్ని సక్సెస్ చేయాలని, అది నెంబర్ 1 ఓటీటీ ఛానల్ ద్వారా సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు మనం నరేష్ గారు ఆయన టెక్నికల్ టీం తరపున మాట్లాడినటువంటి సందర్భం చూసాం. ఇప్పుడు ఈ తెలుగు మహాసభలు 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు ఒక పక్కన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే దీన్ని లైవ్ ద్వారా మొత్తం ప్రపంచానికి చూపించేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ వేదిక వద్ద
ఎవరైతే అంటే దాదాపుగా 20 ఎకరాల స్థలంలో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి 5 వేదికల మీద జరిగేటువంటి కార్యక్రమాలను పెద్ద పెద్ద స్క్రీన్స్ ఏర్పాటు చేయటం, ఆ స్క్రీన్స్ ద్వారా ఎవరైనా సరే దగ్గరగా ఉన్నట్టు చూడటానికి అవకాశం ఉండేందుకు వీలుగా దానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణ గారు మనతో ఉన్నారు, దానికి సంబంధించి చూస్తున్నారు రెస్పాన్సిబిలిటీస్. ఆయన్ని ఏ రకమైనటువంటి స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నారు, ఎన్ని ఏర్పాటు చేస్తున్నారు, దాని ద్వారా ఇక్కడికి వచ్చేటువంటి దీనికి సంబంధించినటువంటి తెలుగు మహాసభలకు ఇచ్చేసేటువంటి వారు ఎలా ఆస్వాదించవచ్చు అనే మాటలు మనం అనే విషయాల్ని కృష్ణ గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే కృష్ణ గారు, ఎటువంటి స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నారు? అన్న, ఇక్కడ మన తెలుగు మహాసభలు భారీ లెవెల్లో ఇప్పుడు 3వ జరగబోతుంది. దీన్ని నెంబర్ 1 ఓటీటీ ఛానల్ ద్వారా వీక్షించడానికి ఈ అవకాశం ఇచ్చిన నెంబర్ 1 ఓటీటీ ఛానల్కి ముందుగా మంచాల సాయి సుధాకర్ గారికి, నాయుడు గారికి మా వందనాలు, నమస్తే తెలుసుకుంటున్నాం. అలాగే అన్న, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ భారీ లెవెల్లో మొత్తం 30,000 మంది రాబోచిన ఈ భారీ లెవెల్లో జరగబోతున్న ఈ కార్యక్రమానికి ఎల్ఈడి స్క్రీన్స్, అంటే ఇక్కడ మొత్తం 5 స్టేజ్లు, ఇది మెయిన్ స్టేజీ. ఇక్కడ ఉన్న వచ్చే ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ఆటంకం లేకుండా ఎక్కడంటే అక్కడ, అంటే ఎలాగంటే మొత్తం ఈ ప్రాంగణం మొత్తం కూడా ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేయమని చెప్పి మన సాయి సుధాకర్ గారు చెప్పారనమాట. సో ప్రతి చోట ఎల్ఈడి స్క్రీన్స్, అంటే ఒక 20 నుంచి 25 స్క్రీన్స్ దాకా కూడా ఇక్కడ ప్రతి ప్లేస్లోనూ పెట్టబడుతుంది. ఇంకా అదనంగా కావాలన్నా కూడా సారు ఆ రోజు చూసి మనకు అవసరం అయితే 10 స్క్రీన్లు కూడా పెట్టమని చెప్పారు. ఇక్కడ వచ్చే ప్రజలందరికీ కూడా ఎక్కడ సంస్కృతి కార్యక్రమాలు జరుగుతున్నాయి అవన్నీ కూడా ప్రజలు వీక్షించడానికి మీ కెమెరా నుంచి మా ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ప్రతి వాళ్ళకి కూడా లైవ్, అందరికీ కూడా ఎటువంటి ఆటంకం ఇబ్బంది లేకుండా వాళ్ళకి అందుబాటులో దగ్గరగా చూడడానికి స్క్రీన్లని ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ కార్యక్రమం ఇంత గొప్పగా జరగటం, ఇంత బహిరంగంగా ఏర్పాట్లు చేయటం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. మా సార్ కూడా గత 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి వర్క్స్ అన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇది నెంబర్ 1 ఓటీటీ ఛానల్ అధినేత సాయి సుధాకర్ నాయుడు గారి ద్వారా. సో ఈ అవకాశం, ఈ జరగబోయే కార్యక్రమం కూడా అద్భుతంగా, కార్యక్రమం అంతా కూడా జయప్రదం జరిగిద్దని నమ్మకంగా ఆశిస్తున్నాము. మీకు ఎటువంటి వచ్చే ప్రతి జనాకానికి, ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమం అంతా కూడా జరుగుతుందని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. ఈ సభలు జరగడానికి ప్రధానంగా చేస్తున్నటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు గుంటూరుకు చెందినటువంటి జీవన్ గారు మనతో ఉన్నారు. దీనికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు ఎప్పటికి పూర్తవుతాయి, దీనికి సంబంధించి మొత్తం ఈ యొక్క కాంపస్లో ఎంతమంది పబ్లిక్ వచ్చే అవకాశం ఉందనేది ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే జీవన్ గారు, దీనికి సంబంధించి మీరు దగ్గరుండి చూస్తున్నారు, ఎప్పటికి పూర్తవుతుంది, ఇక్కడికి ఎంతమంది మనం గ్యాదరింగ్ అవ్వచ్చు, ఎంతమంది కూర్చునే అవకాశం ఉంది? ఇది వచ్చేసి మనకి 30th మొత్తం వర్క్ పూర్తి అయిపోతుంది సార్. ఇంకా ఫినిషింగ్ వర్క్స్ ఉంటే ఫస్ట్ నైట్కి మొత్తం విల్ ఫినిష్ ద వర్క్. మ్యాక్సిమం అంటే ఇంకా జనాలు అనేటప్పటికి ఈ మెయిన్ డయాస్లో, మెయిన్ టెంట్లో ఒక 8,000 మంది కూర్చునేటట్లు మేము అరేంజ్మెంట్స్ చేస్తూ ఉన్నాము. తర్వాత ఇంకా మిగిలిన మూడు ఈవెంట్ ప్లేసెస్ ఉన్నాయి. సో అది ఒక్కొక్క దాంట్లో వచ్చి 500 మెంబర్స్ కూర్చునే విధంగా ఏర్పాటు చేస్తాను. ఇంకోటి విఐపి డైనింగ్ ఒకటి ఉంది, తర్వాత జనరల్ డైనింగ్ ఉంది, తర్వాత కార్ పార్కింగ్ దగ్గర డ్రైవర్స్ ఒకటి ఉంది. సో 10,000 మెంబర్స్ అట్ ఏ టైం పార్టిసిపేట్ చేసే విధంగా అరేంజ్మెంట్స్ చేస్తూ ఉన్నాం. తర్వాత ఇక్కడికి వచ్చేటువంటి విఐపీస్ దానికోసం పార్కింగ్ కానీ ఇతర ఏర్పాట్లు ఏ రకంగా చేయాలి? జనరల్ పార్కింగ్ వచ్చేసి బ్యాక్ సైడ్, ఈ వాల్ బ్యాక్ సైడ్ జనరల్ పార్కింగ్ అరేంజ్మెంట్స్ చేస్తూ ఉన్నారు. గ్రౌండ్ అంతా క్లియరెన్స్ అంతా అయిపోయింది, ఇంకా మార్కింగ్స్ చేయాల్సి ఉంది. సో విఐపి పార్కింగ్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఆఫ్ ద స్టేజ్, ఇక్కడే వివిఐపి పార్కింగ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద స్టేజ్ ఉంది. తర్వాత ఇంకా బస్సెస్ మిగతా జనాలు వచ్చేవరకు ఇంకా ఆఫ్ సైడ్ ఆఫ్ ద రోడ్, హైవే పక్కన ఇంకో 5 acres అట్లా ఉంది అనమాట. సో పార్కింగ్ అది. సో ఇంకా అదేవిధంగా అందరికీ ఇంకా టాయిలెట్స్ అన్నీ అరేంజింగ్ ఎవ్రీథింగ్ A to Z మొత్తం. సో ఎవరైనా ఇక్కడికి వచ్చారంటే దే ఫీల్ కంఫర్టబుల్ అనమాట. ఇంకెక్కడ అది లేదు ఇది లేదని లోటు లేకుండా. సో ఎవ్రీథింగ్ ఈజ్ అరేంజ్ ఇన్ ద క్యాంపస్. మొత్తానికైతే జనవరి 3, 4, 5 ఈ 3 తేదీల్లో నిర్వహించేటువంటి జరగబోయే ఈ తెలుగు మహాసభలను అత్యంత ఘనంగా, వైభవంగా నిర్వహించి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పే విధంగా దీన్ని తయారు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రముఖ గజల్ గాయకులు, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకున్నటువంటి డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారు, అలాగే నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు సంయుక్త ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు జరగబోతున్నాయి. రండి, ఆస్వాదించి మన తెలుగు భాష గొప్పతనాన్ని
ప్రపంచానికి చాటి చెప్పుదాం. అలాగే తెలుగు ప్రజలంతా ఏకం కావాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. మనం చూస్తున్నాం ఏర్పాట్లు ఇప్పుడు జరుగుతున్నాయి. 3, 4, 5 తేదీల్లో ఎంతో వైభవంగా నిర్వహించడానికి దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ భారీ ఎత్తున చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికైతే ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఈ 3వ ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేయాలని నెంబర్ 1 మీడియా సంస్థల తరపున మేము కూడా మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం, కోరుకుంటున్నాం. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రవీంద్ర, ఏటుకూరు హైవే ఈ యొక్క కార్యక్రమం యొక్క ప్రాంగణం నుంచి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.